నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రంజిత్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చిన్న పిల్లలను కిడ్నాప్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ ముగ్గురు పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించిన చంద్రాయణగుట్ట పోలీసులు గుంటూరు జిల్లా మాచర్ల బాలుడి కిడ్నాప్ విషాదాంతం బాలుడిని చంపేసి మృతదేహాన్ని క్వారీ గుంతలో పడేసిన దుండగుడు జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న యువత సొంత ఇంటికే కన్నం వేసిన ఘనుడు పెట్టెగిన ల్యాండ్ మాఫియా ఆగడాలు అడ్డుకున్న స్థలం యజమానిపై పట్టబగలే దాడి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తేలికగా డబ్బులు సంపాదించడం కోసం పిల్లలను అపహరించడం పిల్లలు లేని వారికి లక్షల్లో విక్రయించడం వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం కోసం 9 మందితో కలిసి ఏర్పడిన అతి భయంకర అంతరాష్ట్ర ముఠానే ఈ కిడ్నాప్ గ్యాంగ్ పిల్లలను అపహరించక ముందే కొనుగోలుదారులతో ఒప్పందం చేసుకొని అనంతరం ఒంటరిగా కనిపించే చిన్నారులనే ఈ కిడ్నాప్ గ్యాంగ్ టార్గెట్ చేశారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కిడ్నాప్ కు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న అంతర్రాష్ట్ర ముఠాను చంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠా కిడ్నాప్ చేసి విక్రయించిన 3 పిల్లలను చంద్రాయణగుట్ట పోలీసులు కన్న తల్లిదండ్రులకు అప్పగించారు. ముఠాలోని 7గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న మరో 2 కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి వద్ద నుంచి 35,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి వారికి ఆశ చూపించడం, వారికి తక్కువ డబ్బు ఇచ్చి పిల్లలు లేని తల్లిదండ్రులకు లక్షల్లో విక్రయించడంలో వీరు సిద్ధహస్తులు. కిడ్నాప్ కు పాల్పడిన 3 పిల్లలను వేరువేరుగా 8,40,000కు తెలుగు రాష్ట్రాల్లో విక్రయించారు. ఇదంతా ఆ గ్యాంగ్ లీడర్ వాకపల్లి గంగాధర్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతోంది. ఈయనపై ఇప్పటికే శంషాబాద్, పంజాగుట్ట, ఛత్రినాక, మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా 6 నెలలుగా కనిపించకుండా పోయిన తమ కొడుకును క్షేమంగా అప్పగించిన చంద్రాయణగుట్ట పోలీసులకు అభినందనలు తెలియజేశారు. చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. బండ్లగూడ కుబా కాలనీకి చెందిన 2.5 ఏళ్ల షేక్ సోఫియాను ఆడిస్తానంటూ ఓ మహిళ తీసుకెళ్లిందని, అప్పటి నుంచి తమ కుమారుడు కనిపించడం లేదని తండ్రి షేక్ ఫజల్ మరునాడు ఉదయం చంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసును నమోదు చేసిన పోలీసులు 3 టీంలను ఏర్పాటు చేశారు. స్థానికంగా బురకా ధరించి ఓ మహిళ బాబును ఎత్తుకెళ్లాడని గుర్తించారు. పక్కా కిడ్నాప్ అని రంగంలోకి దిగిన పోలీసులు బండ్లగూడ చౌరస్తాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న గంగాధర్ రెడ్డి, ఫోజియాలను అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో పోలీసులు విచారించారు. తీగలాగితే డొంక కదిలినట్లు 3 పిల్లలను వేరువేరుగా అపహరించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో విక్రయించినట్లు నేరాన్ని అంగీకరించారు. ఈ అంతర్రాష్ట్ర ముఠా గ్యాంగ్ లీడర్ అయిన ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వాకపల్లి గంగాధర్ రెడ్డి గత కొంతకాలం క్రితం రంగారెడ్డి జిల్లా గాజుల రమారాంకు వలస వచ్చారు. గంగాధర్ రెడ్డి వరంగల్కు చెందిన పోట్ల జ్యోతి అలియాస్ ఫోజియా, సయ్యదా బి భార్యభర్తలు సింధు, ప్రసాద్, అరుణ, కొర్రమున్న కనకరాజు, పెద్ద లక్ష్మిలతో కలిసి ఓ కిడ్నాప్ ముఠాగా తీర్చిదిద్దారు. గంగాధర్ రెడ్డి డైరెక్షన్లో వీరంతా పనిచేస్తారు. ముందుగా బండ్లగూడకు చెందిన 2.5 ఏళ్ల షేక్ సోఫియాను కిడ్నాప్ చేసి ఏలూరుకు చెందిన సంతానం లేని రాములకు 2,80,000కు విక్రయించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఏళ్ల షేక్ ఖజాను కిడ్నాప్ చేసి ఈ ఆగంతక ముఠా అమలాపురంకు చెందిన పిల్లలు లేని హనుమంతరావుకు 3,10,000కు విక్రయించారు. గుంటూరుకు చెందిన 20 రోజుల పాపను కిడ్నాప్ చేసి 2,50,000కు సంతానం లేని రాజమండ్రికి చెందిన శిరీష్కు విక్రయించారు. ఇప్పటి వరకు ఈ కేసులో గంగాధర్ రెడ్డి, ఫోజియా, ప్రసాద్, సింధు, అరుణ, కొర్రమున్న, పెద్ద లక్ష్మిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న కనకరాజు, సైదాబీలను కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక్కడ చూడడం కొద్దిగా వెనక్కి తీసుకో.
కోయిటలో ఉందండి ఒక ఆవిడ మా చుట్టాలు ఆవిడ ఇంప్లిమెంట్ ఇచ్చిందండి. ఏమంటే ఒక అబ్బాయి ఉన్నాడు బాగున్నాడు తీసుకుంటారా అని మేము 1,00,000 రూపాయలు తీసుకుంటాం. 1,00,000 రూపాయలు కానీ 3,50,000 ఇస్తామంటే కాదు 3,10,000కి మేము ఒప్పుకునండి తీసుకున్నామండి. రాయమండ్రిలో మాకు అప్పు చెప్తారండి. వైజాగ్ కొరడని చెప్పండి వాళ్ళు మాకు చెప్పడం 3,10,000 తీసుకున్నాము. వాళ్ళ అగ్రిమెంట్లు కాగితాలు ఆధార్ కార్డులు ప్రూఫ్స్ అంతా ఇచ్చారు. అది పోలీసులకు అప్పు చెప్తారు. మీ పేరు? నా పేరు కామాక్షి. కంప్లైంట్ వచ్చింది. దాని మీద మనం ఇమీడియట్గా మనం కేసు రిజిస్టర్ చేసినాము. క్రైమ్ నెంబర్ 109/2019 అండర్ సెక్షన్ 363లో మనం కేసు రిజిస్టర్ చేసేసి మనం ఎఫర్ట్ చేస్తున్నాం. అయితే ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో ఆల్ సీసీ ఫుటేజ్లు కానీ అన్ని వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసిన తర్వాత ముందుగా మనం ఒక 3 టీంలుగా డివైడ్ చేయడం జరిగింది. 3 టీంలు ఏంటంటే ఎస్ఐ కృష్ణ ఆధ్వర్యంలో ఒక టీము, ఎస్ఐ కొండలరావు ఆధ్వర్యంలో ఇంకొక టీము, నా ఆధ్వర్యంలో ఒక టీంని ఫామ్ చేసేసి 3 టీంలుగా డివైడ్ చేసేసి ఏరియా మొత్తం అన్ని ఎఫర్ట్ చేయడం జరిగింది. ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో ఈరోజు ఏంటంటే ఈరోజు ఒక 10 o'clock మధ్యలో మనకి ఏంటంటే ఎంత ఎఫర్ట్ చేసిన క్రమంలో ఒక బండ్లగూడ ఎక్స్ రోడ్ దగ్గర మనకు ఒక 2 సస్పీషియస్గా తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఐ కృష్ణయ్య అలాంగ్ విత్ టీంతో పాటు పోయి ఇమీడియట్గా అప్రహెండ్ చేయడం జరిగింది. అప్రహెండ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఆయన మొత్తం ఆ కేసు గురించి చెప్పడం జరిగింది. అయితే మేము వాళ్ళు ఇమీడియట్గా ఏంటంటే ఆ రోజు మనం 25/3/2019 రోజు ఒక బాబు గుంటూరు జిల్లా మాచర్లలో కిడ్నాప్ అయిన 6 సంవత్సరాల బాలుడు సాయి సాదిక్ కిడ్నాప్ ఉదాంతం విషాదంతమైంది. బాలుడి మృతదేహాన్ని మాచర్ల శివార్లోనే ఉన్న క్వారీ గుంతలో పోలీసులు గుర్తించారు. 22న ఇంటి ముందు అడ్డుకున్న సాదిక్ అదృశ్యం కాగా తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించగా 23వ తేదీన గుంటూరు రైల్వే స్టేషన్లో సాదిక్ను తీసుకువెళ్తున్న ఓ వ్యక్తి కనిపించాడంటూ అతని చిత్రాలను వీడియోను మీడియాకు విడుదల చేశారు. కిడ్నాపర్ నుంచి ఫోన్ వస్తుందని భావిస్తున్న తల్లిదండ్రులు వెంకటేశ్వర నాయక్, సరోజ దంపతుల ఆశలను అడియాశ మిగిలింది. బిడ్డ మరణంతో ఆ తల్లిదండ్రులు రోధిస్తుంటే ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. వాడిని కింద ఉంటే అల్లాడిస్తానని చెప్పి భుజాల మీద ఎత్తుకున్నాడు. చూడండి ఇప్పుడు కరెక్ట్ మోడ్లో వస్తుంది. కొద్దిగా యాక్షన్ చేస్తున్నట్టు ఎత్తుకుని పోయేవాడు. అంత ఎత్తుకొని యాక్షన్ చేయాల్సినంత పని తీస్తాను సార్. తీస్తాను ఎంత పెట్టున్నా వాడేలే డ్రెస్ కూడా అదే పింక్ కలర్ అదే ఎక్కువ చేస్తున్నాడు. వాడి పక్కన బంధువులు కూడా వాడు ఒక్కడే సార్. వానికి అనుమానం వచ్చింది కెమెరా మీద వచ్చింది. చదువుకోవలసిన వయసులో జల్సాలకు అలవాటు పడి తన జీవితాన్ని కటకటాల పాలు చేసుకున్నాడు ఓ యువకుడు. అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజీలో తన ఇంజనీరింగ్ విద్యను డిస్కంటిన్యూ చేసి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు రాచకొండ క్రైమ్ డీసీపీ డి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ ద్వారా మీడియాకు వెల్లడించారు. ఈరోజు ఇద్దరు హ్యాబిచువల్ అఫెండర్స్ని సిసిఎస్ ఎల్బీ నగర్ యూనిట్ ఎస్హెచ్ఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 3 టీంలు చేయడం జరిగింది. గత 15 రోజుల నుంచి ఈ మొబైల్ అఫెన్సెస్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి 3 టీములు ఫామ్ చేసినాం. ఆ 3 టీములు కూడా బాగా కష్టపడి పనిచేసి ఈరోజు మార్నింగ్ 2 అఫెండర్స్ని అప్రహెండ్ చేయడం జరిగింది. దాంట్లో అతను రాధా కళ్యాణ్ అని చెప్పేసి అతను కూడా ఓల్డ్ అఫెండరు. ఇతను ఇంతకుముందు వనస్థలిపురం పిఎస్ నుంచి అరెస్ట్ కావడం జరిగింది. అతన్ని వెరిఫై చేసి మొత్తం 14 తులాల బంగారం, మళ్ళీ తర్వాత ఒక హీరో హోండా, కొన్ని మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం 7,50,000 రూపాయలు ఇతని నుంచి రికవర్ చేయడం వర్త్ ఆఫ్ ఆర్నమెంట్స్ అండ్ అదర్ ప్రాపర్టీస్. ఇంకో అతనేమో హర్నోదయ్ రాజ్ అని చెప్పేసి ఇతను కూడా ఓల్డ్ అఫెండరే. అతనిది కూడా ఒక హెచ్బి దాంట్లో ఫింగర్ ప్రింట్ వచ్చింది. ఫింగర్ ప్రింట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక టీం ఫామ్ చేసి రిగరస్గా ప్రయత్నం చేసినాం. వాళ్ళు సక్సెస్ఫుల్గా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు 3 కేసులలో అరెస్ట్ కావడం జరిగింది. వికారాబాద్ టౌన్ నుంచి, ముషీరాబాద్ నుంచి, మళ్ళీ అది వికారాబాద్ నుంచి 2 సార్లు, ముషీరాబాద్ నుంచి. అతను మన దగ్గర 4 కేసులలో పార్టిసిపేట్ అయినాడు. ఎల్బీ నగర్, హయత్ నగర్లో 3, ఎల్బీ నగర్ 1. దీంట్లో వచ్చేసి 1,50,000 రూపాయల వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్, గోల్డ్ చైన్స్, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ ఓల్డ్ అఫెండర్స్ ఏదైతే ఈ ఇద్దరు కూడా ఉన్నారో సిరీస్ అఫెన్సెస్లో పాల్గొనడం జరిగింది. ఈ ఇద్దరి మీద కూడా పీడీ యాక్ట్ ప్రపోజల్ పంపించడం జరుగుతూ ఉంది. అయితే వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళు హాస్టళ్ళలోంచి బాయ్స్ హాస్టళ్ళలోంచి దొంగతనం చేసిన తర్వాత జనరల్గా అయితే చాలా తొందరగా పట్టుకోవడం జరుగుతుంది వాళ్ళని.
ఈ ఓల్డ్ అఫెండరు కొద్దిగా ఇది చేసి తెలివిగా ఏం చేసినంటే ఓలెక్స్లో అమ్మడం స్టార్ట్ చేసిండు. ఓలెక్స్లో అమ్మడం స్టార్ట్ చేయగానే అసలు దొరకడం లేదు. అసలు ఎటుపోతున్నాయని చూసేసి అది చేస్తే చాలా టెక్నికల్గా కొద్దిగా మా వాళ్ళు చాలా కష్టపడ్డారు. దాంట్లో ఓలెక్స్లో అమ్మడం జరిగిందని గుర్తించిన తర్వాత వాళ్ళందరినీ కూడా టెక్నికల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరెవరు తీసుకున్నారు ఏంటి ఎవరు కమ్మింది అని చెప్పేసి ఆ రకంగా కూడా డిటెక్ట్ చేసి అన్ని ఫోన్లు రికవరీ జరిగింది. ఇది మొత్తం 30 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ఇంకొక 2 అఫెండర్స్ దొరికితే అవి కూడా ఇంకో 4 ఫోన్లు రికవరీ అయ్యేది వేరే క్రైమ్లో. అవి కూడా అతి తొందరలో రికవరీ చేస్తాం. థ్యాంక్ యూ. కరీంనగర్లో బరి తెగిస్తున్న ల్యాండ్ మాఫియా భగత్ నగర్ సాయిబాబా దేవాలయం వద్ద తన ఫ్లాట్లో ప్రహారీ గోడ నిర్మిస్తుండగా శ్రీనివాస్ రెడ్డిపై ల్యాండ్ మాఫియా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని శ్రీనివాస్ కోరారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ఆండాలమ్మ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఆమె పరిస్థితి విషమించగా వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. నాంపల్లి గాంధీ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని విమర్శించారు. ఇలా జరగడానికి కారణం ప్రస్తుత ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నినాదాలతో ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల కేంద్రంలో 24వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ చివరి రోజు కావడంతో వివిధ పార్టీల నాయకులు తీవ్ర పోటీ పడ్డారు. ఈ రోజు మొత్తం నామినేషన్లు జెడ్పీటీసీలు టీఆర్ఎస్ నుంచి 3, కాంగ్రెస్ నుంచి 8, టీడీపీ 1, బీజేపీ 1, ఎంపీటీసీలు టీఆర్ఎస్ నుంచి 42, కాంగ్రెస్ 34, బీజేపీ 15, సిపిఐ 2, సిపిఐఎం 1, టీడీపీ 1, స్వతంత్ర అభ్యర్థులు 6 నామినేషన్ వేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలో బూరగడ్డ మాచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గూడెపు శ్రీను మీడియాతో మాట్లాడుతూ ఎంపీటీసీగా గెలిపించిన తరుణంలోనే మొట్టమొదటిగా చేసే పని శ్మశాన వాటిక, మంచినీటి సదుపాయం, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ఈ సందర్భంగా తెలియజేశారు. నిరుపేదలు చాలా మంది కూడా పింఛన్లు రావట్లేదు. అటువంటి వాళ్ళకు కూడా నిరుపేదలు అన్నట్టు పింఛన్లు ఇప్పించే కార్యక్రమం కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఆ ఇండ్లు ఇప్పించే కార్యక్రమం కానీ గతంలో ఎప్పుడో 10 సంవత్సరాల కింద గతంలో ఇళ్ల ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇళ్ల ప్లాట్లు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. ఎవరు స్థలం వాళ్ళు చూపెట్టలేదు. కనీసం ఆ ఇళ్ల పట్టాలు పంచినప్పటికైనా కానీ వాళ్ళు గిడిచో వేసుకొని దాంట్లో జీవనం సాగించడానికి ఉంటారు. ఎందుకంటే నేను ఉదాహరణకి ఇప్పుడు మాసారం ఎస్సీ కాలనీలకు ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం బదినేహల్ గ్రామంలో మానవత్వం వెల్లివిరిసింది. రాఘవ లారెన్స్ అభిమానులు కాంచన 3 సినిమా విడుదల సందర్భంగా బ్లడ్ డొనేషన్స్ రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ చిన్న, సెక్రటరీ రంగస్వామి, ట్రెజరీ రమేష్ తదితరులు రాఘవ లారెన్స్ అభిమానులు పాల్గొన్నారు. చాలా మంచి పని చేస్తున్నారు. మీ వెనకలు మేము ఉంటాము, బాగా చేసుకోండి, మంచిగా చేసుకోండి, గొడవలు పట్టుకోండి అని చెప్పినారు.
ఆయన ఈ స్వచ్ఛంద సంస్థని రాఘవ లారెన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ బదనేహాల్ తరఫున ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒక మీటింగు. మరి దీనికి గాను ఇక్కడ బదనేహాలకు సంబంధించినటువంటి యూత్ అందరూ చాలా శ్రమతో కూడుకొని ఎన్నో సేవలు నిర్వహించడం జరిగింది. మరి ఇందుకు గాను మన సెక్రటరీ నాగరాజు ఆయన యొక్క సేవను మనం మర్చిపోలేనిటువంటి, ఎందుకంటే చాలాసార్లు ఎంతోమంది అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ కోసము ఫోన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే స్పందించి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏ టైంలోనన్నా కానీ మరి ముందుగా తానుండి నడిపించి ఆ వ్యక్తులను ఏర్పాటు చేసుకొని మరి వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేస్ వెళ్ళి అక్కడ బ్లడ్ అందించడం అనేటువంటిది మరి ఈయన చేస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు. మరి అది ఎంతగానో మరి సంతోషకరమైనటువంటి విషయం, అభినందించాల్సినటువంటి విషయం. మరి ఈ సంస్థ తరఫున మరి ఒక విషయం చెప్పాలంటే, సాధారణంగా నాగరాజు రాఘవ ఫ్యాన్ అన్నమాట, రాఘవ లారెన్స్ ఫ్యాను. మరి ఆయన యొక్క సేవలను ఆలోచించి మరి ఆ సేవలకు అనుగుణంగా మేము కూడా ఏదైనా సమాజ సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ బదనేహాల్లో ఇంతవరకు ఎలాంటి సేవా కార్యక్రమం జరగనటువంటి ఈ ఊరిలో మరి రాఘవ లారెన్స్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థను తన యొక్క ఇంటెన్షన్తో ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రజలలో మరియు ఎస్పెషల్లీ యూత్ మరి ఈ యువకులందరినీ తన వైపు నిలుపుకొని మరి ఎంతో విధంగా ఈ యొక్క సేవా సంస్థను ముందుకు నడిపిస్తున్నాడు. మరి ఈ సేవా సంస్థలో భాగంగా కేవలము రక్తదానం మాత్రమే కాకుండా ఎంతోమంది పేదలకు బట్టలు ఇవ్వడము, తర్వాత అన్నదానాలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, వృద్ధాశ్రమాలకు వెళ్ళి వారికి తగినటువంటి కొన్ని సేవలు చేయడము, ఇవన్నీ ఎన్నో రకాలుగా సేవలు అందించడం జరుగుతుంది ఈ సంస్థ ద్వారా. మరి వాటన్నింటికి ముందుండి నడిపిస్తూ ఉన్నటువంటి మరి యూత్కి, మరి వాటన్నింటిని భుజాన వేసుకొని నడిపిస్తున్నటువంటి నాగరాజ్కి మరి ఈరోజు కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంలో ఈ యొక్క విషయాన్ని మీరు కొంచెం పబ్లిసిటీ చేయడానికి మా ముందుకు వచ్చి మమ్మల్ని సహకరిస్తున్నందుకు మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సంస్థ పెట్టి ఎన్ని రోజులు అయిందా? ఈ సంస్థ పట్టి దాదాపు 5 ఏళ్ళు పూర్తవుతూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి సేవలు కూడా అందరూ యూత్ అంతా బాగా దగ్గరగా ఉండి నడిపిస్తూ ఉన్నారు. అది కూడా ఒక హర్షణీయమైనటువంటి విషయమే. ఇప్పటివరకు ఎంతమంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు? 8,414 మందికి దానం చేయడం జరిగింది. మీ పేరు? మా పేరు రంగస్వామి. క్యాడర్ దీంట్లో? క్యాడర్ ఇట్లా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ అన్నమాట. దీనికి సంబంధించి జాయింట్ సెక్రటరీగా ఈయన ప్రెసిడెంట్గా ఈయన నాగరాజు ఉంటున్నాడు. తర్వాత దాంట్లో మేము జాయింట్ డైరెక్టర్గా. బులెటిన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా రాత్రే పార్టీ మారిన వ్యక్తికి టికెట్ ఇచ్చి శాసనసభ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి స్థానిక ఎమ్మెల్యే బీ ఫామ్ ఇవ్వకుండా వర్గాలు ఏర్పాటు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు రామ సహాయం నరేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నాతో పాటు 100 మంది నామినేషన్లు వేస్తున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు. కాబట్టి
కేసీఆర్ గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇంకోటి చెప్పేది ఏంటంటే, మీరు మొత్తం కాన్స్టిట్యున్సీ అన్ని మండలాలు ఒకసారి తిరిగి వాస్తవంగా 2018లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేసిన కార్యకర్తలు కానీ నాయకులను మీరు కనుక్కోవచ్చు. ప్రతి మండలంలో కూడా ఇదే వైఖరి అవలంబిస్తాడు మా ఎమ్మెల్యే గారు. ఒకటే ఏంటంటే, తుమ్మల గారికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులకి కావాల్సిన ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడతామని జరుగుతూ ఉన్నది. ఈ పార్టీలో అన్ని పార్టీ నుంచి వచ్చే వాళ్ళు కలిసి పనిచేస్తున్నాం. కానీ ఈరోజు ఈ ఎమ్మెల్యే ఈయన నాకు తెలిసినంతవరకు ఇంకోసారి మళ్ళీ అవుతాడు కూడా మాకు నమ్మకం లేదు. కానీ ఈ 5 ఏళ్ల కోసం ఎన్నుకోబడ్డటువంటి ఈ వ్యక్తి ఈ కాన్స్టిట్యున్సీలో అరాచకాలు చేస్తూ ఉన్నాడు. అంటే నిజంగా టీఆర్ఎస్ పార్టీ కోసం 2018 ఎన్నికల్లో పనిచేసినటువంటి వారిని పక్కన పెట్టి వారిని అంచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ ఎట్టి పరిస్థితిలో ఇది కొనసాగని తప్పకుండా ప్రజల్లో, కార్యకర్తల్లో, ఓటర్లో తిరుగుబాటు వస్తుంది. రానున్న రోజుల్లో మీరు చూడబోతున్నారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నేను ఈరోజు జెడ్పీటీసీ నామినేషన్ వేయడం జరిగింది. వాస్తవంగా ఇది నాకు చిన్న పదవి కావచ్చు, కానీ ప్రజల తరఫున పోరాటం చేయాలని ఒక ఆకాంక్షతో వారికి పనిచేయాలని ఆకాంక్ష. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ గారు లేరు, ఎమ్మెల్యే గారు లేరు. మన పార్టీ తుమ్మల గారు ఈరోజు మన మధ్యన ఓడిపోయినారు. కాబట్టి వారు చేసినట్టు అభివృద్ధిని కొనసాగించాలంటే ప్రజల తరఫున మాట్లాడేవారు ఉండాలని చెప్పేసి నేను కూడా ఆలోచించి దీనికి నామినేషన్ వేయడం జరిగింది. ఈ మండల ప్రజలు అందరూ కూడా ఆలోచించి తప్పకుండా ఈ పార్టీ దృష్టికి తీసుకువెళ్తారు. పార్టీ నిర్ణయాన్ని తప్పకుండా మారుస్తుందని చెప్పి నేను ఆలోచించాను. మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివలాల్ నగర్ కాలనీలో పోలీసులు కార్టన్ సర్చ్ నిర్వహించారు. హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్టన్ సర్చ్లో 2 ఏసీపీ, 10 మంది సిఐలు, 20 ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్స్, మహిళల పోలీస్ అధికారి కలిసి మొత్తం 220 మంది పోలీస్ సిబ్బందితో ఈ కార్టన్ సర్చ్ నిర్వహించారు. इंस्पेक्टर बादशाह साहब శ్రీకాకుళం జిల్లా పాలకొండ దుర్గగుడి వెనుక బిల్డింగ్ హఠాత్తుగా కుప్పగూలిపోయింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడ ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అది మొత్తం మేము బయటకు వచ్చాము. ఎంతమంది ఉన్నారు మీ బిల్డింగ్ పోలీసులకి? ఇక్కడ 3 ఉన్నామండి. నేను బయటకు వెళ్ళాను. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఈ రోజు బాంబు కలకలం సృష్టించింది. ఓ కుక్క తినే వస్తువు అనుకొని ఓ బాంబును నోట ఖర్చుకొని వెళుతుండగా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో సదరు శూనకం అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్తుల సమాచారంతో డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. అసలు ఈ బాంబు ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, స్థానికంగా ఏమైనా తయారు చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్న పిల్లలను కిడ్నాప్కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్. 3 పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించిన చంద్రాయణగుట్ట పోలీసులు. గుంటూరు జిల్లా మాచర్ల బాలుడి కిడ్నాప్ విషాదాంతం. బాలుడిని చంపేసి మృతదేహాన్ని క్వారీ గుంతలో పడేసిన దుండగుడు. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న యువత. సొంత ఇంటికే కన్నం వేసిన ఘనుడు. పెట్టెగిన ల్యాండ్ మాఫియా ఆగడాలు. అడ్డుకున్న స్థలం యజమానిపై పట్టబగలే దాడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.